నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చెప్పబడుతుంది. డిస్క్రిప్షన్లో చూడండి, అలాగే నేను ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీ, ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలా నాణ్యమైన నాన్ హీటెడ్ ఒరిజినల్ క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి కావాలనుకున్న సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి వరకు కూడా వర్తిస్తాయి. అయితే చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ అనేవి ముందుగానే చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాసుకోండి. ఎవరికైనా బిజినెస్ సరిగా నడవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికో, స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు, లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో కావాలి, అలాగే ప్రమోషన్స్ రావట్లేదు, కెరియర్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ రేంజ్కి తగ్గ శాలరీ రావట్లేదు అనుకునే వాళ్ళు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, జాబ్ చేంజ్ కానీ కెరియర్ చేంజ్ కానీ రావట్లేదు, కెరియర్లో జీవితంలో మీరు బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి, మీ బిజినెస్లో జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి, అలాగే బిజినెస్లో ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీ కెరియర్ గ్రోత్ కోసమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే వచ్చిన మనీ ఫ్లో ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ కళల్ని సహకారం చేసుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీ కష్టంతో పాటుగా ఒక పక్క మీరు కష్టపడుతూ ఎదుగుదల లేదు ఎంత కష్టపడినా అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. మేము ఖాళీగా ఉన్నాము, మేము చేసిన వచ్చేస్తుందా అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే పోవర్టీ క్యాన్సిల్, POVERTY పోవర్టీ క్యాన్సిల్. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, తొందర ఏం పడద్దు. అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి రెడిక్యులస్ చార్మ్. థర్డ్ వర్డ్ వచ్చేసి ఫైండ్ డివైన్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ పెన్తో మీరు టాప్ టు బాటమ్ ఒక్కొక్క వర్డ్ని తీసుకొని పైనుంచి కింద వరకు కూడా 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ 28 సార్లు రాయండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా 28 సార్లు రాయండి. రాసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసం అయితే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఫిజికల్గా, ఏదైతే దేనికోసం అయితే ప్రాసెస్ చేస్తున్నారో మీ మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉండాలి, వేరే ఆలోచన ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీ మేనిఫెస్టేషన్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి సక్సెస్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మాకు మార్గం ఏంటనేది తెలియట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, ఇలా ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే గనక దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి దిశగా మీ లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ స్విచ్ వర్డ్, అంటే ఏదైతే కన్సీడ్ క్లియర్, అలాగే లీన్ ఆన్, టుగెదర్ యాక్ట్, బ్రింగ్ ఆన్, లవ్ డివైన్, ఈ వర్డ్స్ కూడా ముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఒక్కొక్క వర్డ్ తీసుకోండి, 28 సార్లు రాయండి, 28 సార్లు చాంటింగ్ చేయండి. అలాగే ఎవరికైనా దీర్ఘకాలికంగా కూడా హెల్త్ బాగుండట్లేదు, మాకు తరచుగా జబ్బు పడుతున్నాయి, ఇంట్లో పిల్లలకు కూడా తరచుగా హెల్త్ పాడవుతూ ఉంటుంది, చాలా రోజుల నుంచి మాకున్న క్రానిక్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పెరుగుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ మెడిసిన్స్ తీసుకుంటూ, మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే టుగెదర్ చేంజ్. అలాగే ఎక్కడైతే మీ బాడీలో పెయిన్స్ కానివ్వండి,
విపరీతమైన భరించలేని నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడైతే మీకు బాడీ పార్ట్స్లో పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో, భరించలేనంత నొప్పి ఎక్కడైతే ఎక్కువ ఉందో చక్కగా రెండు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసి టుగెదర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిన్న కొంచెం ఇక్కడ గాయాలు అయ్యాయి, సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్. ఇలా ఎవరెవరికైతే మీకు ఇదనే కాదు, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నా, అది ఆరోగ్య సమస్యనైనా, డబ్బు సమస్యనైనా, ఎలాంటి సమస్యల్లో, కోర్టు సమస్యలైనా సరే, ఎలాంటి సమస్య అయినా, ఇది అదే అని ఏం లేదు, ఏ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటపడటానికి, ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫిజికల్గా, మెంటల్గా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టుగెదర్ చేంజ్. అలాగే డివైన్ లైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఫాలో కావచ్చు. రాసేటప్పుడు మాత్రం హైఫన్ మెన్షన్ చేసి మాత్రమే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. హెల్త్ కోసం రాసేటప్పుడు బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఆర్ గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం రాసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. డబ్బుల కోసం చేసేటప్పుడు, బిజినెస్ కోసం చేసేటప్పుడు, కెరియర్ కోసం చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ రాయండి. రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మేము హైఫన్స్ మెన్షన్ చేస్తున్నామో హైఫన్ మెన్షన్ చేస్తూ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్పెల్లింగ్స్లో. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్గా అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి మీరు లవ్ రిలేషన్షిప్లో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరినైతే చాలా బలంగా నమ్మి ఇష్టపడుతున్నారో, వాళ్ళతో కలిసి మీ జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంటెన్షనల్గా కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టి కొన్ని విషయాల్లో మీదే తప్పు ఉంది, వాళ్ళు ఏం తప్పు చేయలేదు అంటే, వాళ్ళు తప్పు చేసినా తప్పించుకోవడానికి అక్కడేదో మీరే తప్పు చేశారు అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడం వల్ల మీ ఈగో కానివ్వండి, మీ మనసు కానివ్వండి బాగా హర్ట్ అయిపోతుంది. దానివల్ల ఆ వ్యక్తి నుంచి దూరం అయిపోవాలని చెప్పి డెసిషన్ అయితే తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఎంత మోసం చేశారో, ఒకవైపు మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళతో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారో, మిమ్మల్ని ఏ రకంగా మోసం చేశారో ఇప్పటివరకు అది తెలుసుకుంటారు. ఖచ్చితంగా మీరు మోసపోయారని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు ఇది జరుగుంటే కనుక వాళ్ళ నుంచి దూరంగా ఈ వీక్లో వాళ్ళతో ఎక్కడైతే కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంటారు. ఆ ప్రాంతం నుంచి కానివ్వండి, లేకపోతే ఆ ఇంటి నుంచి కానివ్వండి, లేకపోతే ఆ స్టేట్ నుంచో ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలనే డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు, శాలరీ ఇంక్రిమెంట్ చూసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్ కోసం కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు, కొంచెం సిచ్యువేషన్స్ అనుకూలించట్లేదు అని అనుకున్న ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదో ఒక రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉందో అది జరుగు తీరుతుంది. రాదేమో అనుకున్న చివరి నిమిషంలో ఖచ్చితంగా మీకు ఏదైతే జరగాలో, ఏదైతే రావాలని రాసిపెట్టుందో అది వచ్చి తీరుతుంది. ఇకపోతే చాలామంది ఎవరైతే థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానివ్వండి, ఓవర్ వెయిట్ వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీక్లో మీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్పిరిచువల్గా చాలామంది ఏదైతే ఎదగాలి, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, లైఫ్ అంటే ఇది కాదు, ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సులు కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాక్టీసెస్ కానివ్వండి, లేకపోతే కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి, ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి డెసిషన్ తీసుకుని ఆ రకంగా కొంతమంది మీకు కొత్త పరిచయాలు జరగటం, కొన్ని కార్యక్రమాలకి మీరు అటెండ్ అవ్వటం, కొంతమంది గురువులతో కూడా మీకు పరిచయాలు ఏర్పడటం ఈ వీక్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రమోషన్ కోసం బాగా ఈగలీ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభవార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఖచ్చితంగా ఒక మెట్టు ఈ వీక్లో ఎక్కుతారు, దానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ రెడీ టు మూవ్ అంటే మనం ఏదైనా రెడీ అయిపోయిన ఇంటిలోకి వెళ్ళాలి అని అనుకున్నా, అంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కోవడం కానివ్వండి, సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి, ఏదైనా ల్యాండ్స్కి సంబంధించి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఓవరాల్గా చూస్తే అంత బాగానే ఉంది. కానీ లవ్ విషయాల్లో మాత్రం మీకు కొంచెం పేషెన్స్ కానివ్వండి, మీరు అలర్ట్గా ఉండటం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్.